గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు డాక్టర్స్ టైం. ఆస్తమా, అలర్జీ, సైనస్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ప్రస్తుతం చాలా మంది ఎదుర్కొంటున్న సమస్యల్లో ప్రధానమైనవి. ఆస్తమా ఉన్నవారిలో తరచూ ఆయాసం రావడం, పిల్లి కూతలు, దగ్గు, వ్యాయామం చేయలేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇక అలర్జీతో అనేక సమస్యలు తలెత్తుతాయి. ఆస్తమాకు పరిష్కారం ఏంటి? సైనస్కు సర్జరీ తప్పదా? హోమియోపతిలో ఎలాంటి చికిత్స ఉంది? ఇలాంటి మరిన్ని విషయాలు హోమియోకేర్ ఇంటర్నేషనల్ వైద్యులు డాక్టర్ కుముద్ గారు ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అలాగే మీరు కాల్ చేసిన నంబర్లు 0402331068 అండ్ 716. హలో డాక్టర్, ముందుగా చెప్పండి, అసలు సైనసైటిస్ అంటే ఏంటి, అసలు రీజన్స్ ఏంటి మ్యామ్ దీనికి? మన బాడీ లోపల రెస్పిరేటరీ సిస్టమ్ అనే ఒక సిస్టమ్ అనేది ఉంటుంది. ఈ రెస్పిరేటరీ సిస్టమ్ మనకు నార్మల్గా బ్రీదింగ్ తీసుకొని మన అన్ని బాడీలో ఉన్న అవయాలు, స్కిన్కి, మన హెయిర్కి, అన్ని ఆర్గన్స్కి కంప్లీట్ బాడీ లోపల ఫ్రెష్ ఆక్సిజన్ అనేది సప్లై చేయడం, ఇది మన రెస్పిరేటరీ సిస్టమ్ అనేది వర్క్ అనేది చేస్తుంది. కాకపోతే ఈ రెస్పిరేటరీ సిస్టమ్ అనేది దీంట్లో ఓన్లీ మన లంగ్స్ మాత్రమే ఒక ఆర్గన్ కాదు. ఈ లంగ్స్ కాకుండా కూడా ఈ మొత్తం సిస్టమ్ అనేది మన నోస్ ద్వారా ఇది స్టార్ట్ అవుతుంది. నోస్ పక్కన ఇక్కడ మన ఐస్ చుట్టూలో అండ్ నోస్ చుట్టూలో సైనసెస్ అనేది ఉంటాయి. సైనసెస్ అంటే ఎయిర్ ఫిల్డ్ పాకెట్స్, అంటే కొన్ని స్పేసెస్ ఉంటాయి, దాంట్లో ఎయిర్ అనేది ఉంటుంది. ఈ సైనసెస్కి ఫంక్షన్ ఏంటంటే మనకు నార్మల్గా ఏదైతే మనం బ్రీదింగ్ చేస్తున్నామో అది స్మూత్గా ఉండాలి, ఎలాంటి ఇష్యూ లేకుండా ఉండాలి. ఇది కంప్లీట్ మన సిస్టంలో జరగాల్సిన వర్క్. కొంతమందికి ఈ సైనస్ ప్రాబ్లం అనేది జనరల్గా ఈజీగా అవుతూ ఉంటుంది. సైనస్ అంటే ఏంటిది? ఈ ఎయిర్ ఫిల్డ్ పాకెట్స్ లోపల ఎప్పుడైతే వాపు వస్తుందో ఆ ప్రాబ్లంకి మనం సైనసైటిస్ ప్రాబ్లం అనేది అంటూ ఉంటాము. నార్మల్గా ఈ ప్రాబ్లంలో కొన్ని లక్షణాలు అనేది ఉంటుంది. మార్నింగ్ లేవగానే తుమ్ములు రావడం, తొందరగా జలుబు రావడం. కొంతమంది పేషెంట్స్ అనేది చెప్తూ ఉంటారు, కొంచెం వాతావరణం చేంజ్ అవ్వంగానే, అంటే కొంచెం వెదర్ అనేది కూల్ అవ్వంగానే వాళ్ళకు తుమ్ములు రావడం అండ్ జలుబు, కోల్డ్ అనేది ఫాస్ట్గా రావడం, ఇది చాలా ఈజీగా జరుగుతుంది. దీంతోపాటు ఒక వన్ సైడెడ్ హెడేక్ కానీ లేకపోతే 2 సైడ్స్ హెడేక్ అనేది ఈజీగా జరుగుతుంది. ఇవన్నీ లక్షణాలు ఉంటే జనరల్గా ఈ ప్రాబ్లంకి మనం సైనసైటిస్ ప్రాబ్లం అనేది అంటూ ఉంటాము. దీంతో పాటు ఇంకొక ప్రాబ్లం ఉంటుంది. సైనసైటిస్ అనేది నార్మల్గా అకంపెనీ చేస్తున్నది డీవియేటెడ్ నేజల్ సెప్టమ్. నార్మల్గా మన ఏదైతే ముక్కు ఉన్నదో ఇది సెప్టమ్ అనేది ఉంటుంది. ఈ కరెక్ట్గా మనకు కనిపించే భాగానికి మనం సెప్టమ్ అనేది అంటాము. నార్మల్గా ఇది బోన్ లాగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇది ఒక సాఫ్ట్ బోన్ అనేది మనం అనుకోవచ్చు. దీనికి మన మెడికల్ టర్మ్స్లో సెప్టమ్ అనేది అంటూ ఉంటాం. ఈ సెప్టమ్ అనేది మన రైట్ నాస్ట్రిల్ అండ్ లెఫ్ట్ నాస్ట్రిల్, ఇవి 2 నాస్ట్రిల్స్కి ఈక్వల్గా డివైడ్ అనేది చేస్తుంది. ఓకే అండి, కాలర్ కూడా లైన్లో ఉన్నారు. మురళి, నెల్లూరు నుంచి మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. సార్ నమస్తే, చెప్పండి. సైనస్ ప్రాబ్లం ఉంది, అలర్జిటిక్ సైనస్ ప్రాబ్లం. సార్ మార్నింగ్ లేవగానే తుమ్ములు, కంట్లోకి వెళ్ళి వాటర్ అట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి మీకు? వాటర్ ఏం కావు, కాకపోతే పూర్తిగా ఎప్పుడు జలుబు చేసినట్టుగా ఉంటుంది మేడం. ఓకే, అండ్ మీకు ఎప్పుడైనా కూడా థ్రోట్లో కానీ ముక్కులో డ్రైనెస్ అనేది ఉంటుందా? ప్లమ్ వస్తుంటుంది మేడం, ఎక్కువగా ప్లమ్ వస్తూ ఉంటుంది. ఏదైనా వాటర్ తాగాను అనుకోండి, ఆ విధంగా ప్లమ్ రావడం, వెంటనే ఏదన్నా యూజ్ చేసిన తర్వాత కొంచెం వాటర్ తీసుకుంటాం కదా, అప్పుడు కానీ టిఫిన్ చేసిన వెంటనే ఏదన్నా వాటర్ తీసుకుంటా అప్పుడు కానీ, మామూలు జనరల్ గా కొంచెం వాటర్ తీసుకున్నా కానీ అట్లా ప్లమ్ వస్తూనే ఉంటుంది మేడం. రైట్. ఇంకా మీకు నార్మల్గా ఫ్యామిలీలో ఎవరికైనా ఇలాంటి సేమ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ప్రాబ్లం ఏమీ లేదు మేడం. ఓకే సార్, దీని గురించి మీ డాక్టర్కి కన్సల్ట్ అయ్యారు? ట్రీట్మెంట్ ఏమైనా జరిగిందా ఈ రోజు వరకు? లేదు మేడం, మామూలుగా సినారిస్ అనే టాబ్లెట్ వాడుతా ఉన్నాను. మామూలుగా ఇక్కడ ఓకే సార్, ఇక్కడ తీసుకున్నాయి, అంతేగాని తీసుకోలేదు ఇప్పుడు. ఫైన్ సార్, నేను మీకు దీనికి కరెక్ట్గా ఆన్సర్ ఇస్తాను సార్. సో కాలర్ గారు అడిగింది నార్మల్గా ఫ్లెమ్ అనేది మనం నార్మల్ లాంగ్వేజ్లో ఒక డిశ్చార్జ్, ఒక తెమ్మడ లాంటి పదార్థానికి ఫ్లెమ్ అనేది అంటారు మన మెడికల్ టర్మ్స్లో. సో నార్మల్గా ఏదైనా ఫుడ్ తీసుకున్నప్పుడు, వాటర్ తీసుకున్నప్పుడు ఈ ఫ్లెమ్ అనేది వస్తూ ఉంటుంది. ఇది అనేది ఒక సమస్య ఉన్నది. నార్మల్గా సినారెస్ట్ అని ఒక టాబ్లెట్ అనేది వస్తుంది, అది వేసుకుంటూ ఉంటారు మెడికల్ స్టోర్ నుంచి. డాక్టర్కి ఎప్పుడైనా కన్సల్ట్ అవ్వడం అనేది జరగలేదు. సార్ నేను మీకు ఒక సజెషన్ ఇవ్వాల్సి ఉంటుంది. నార్మల్గా మనకు ఎక్స్రే పిఎన్ఎస్ అనేది ఈ ఫేస్
ఫేస్ పైన ఏదైతే సైనసెస్ ఉన్నాయో దానికి ఒక ఎక్స్రే, సింపుల్ ప్లెయిన్ ఎక్స్రే అనేది ఒకసారి తీపించుకోండి. దీంతో పాటు 2 బ్లడ్ టెస్ట్ ఉంటాయి, IgG అండ్ IgM. ఇవి 3 టెస్ట్లు అనేది మీరు చేసుకోండి. ఒకటి ఎక్స్రే ఉంది, 2 బ్లడ్ టెస్ట్ ఉంటాయి. దీని ద్వారా కరెక్ట్గా అర్థమవుతుంది మీకు ఎగ్జాక్ట్గా ఏం ప్రాబ్లం ఉంది. ప్రెజెంట్గా మీకు చెప్పాలంటే మీ బాడీ లోపల ఈ ఫ్లెమ్ అనేది నార్మల్గా మన లంగ్స్ లోపలికి ఇది ప్రొడ్యూస్ అనేది అవుతూ ఉంటుంది. దీనికోసానికి మీరు ఒక హెల్దీ లైఫ్ స్టైల్ అనేది బ్యాలెన్స్గా చేయండి. అండ్ మార్నింగ్ లేవగానే కొన్ని బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ అనేది చేయండి. సపోజ్ మీ సైనసెస్ లోపల ఏమైనా ప్రాబ్లం ఉందంటే అది నార్మల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. కాకపోతే ఈ టెస్ట్ అయిపోయిన తర్వాత కరెక్ట్గా అర్థమవుతుంది మీకు సైనస్ ప్రాబ్లం ఉందా, ఎలర్జీ ప్రాబ్లం ఉందా, లేకపోతే 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయా. కాకపోతే సైనస్ అండ్ ఎలర్జీలో ఒక కామన్గా ఉండేది మార్నింగ్ లేవగానే తుమ్ములు, లేకపోతే ఏదైనా అట్మాస్ఫియర్ కొంచెం చేంజ్ అయినప్పుడు తుమ్ములు, డస్ట్ అలర్జీ ఉండడం అండ్ తుమ్ములు అనేది ఎక్కువగా ఉంటుంది, జలుబు అనేది చాలా వెంటనే వస్తూ ఉంటుంది. సో ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు మనం దీనికి సైనసైటిస్ ప్రాబ్లం లేకపోతే ఎలర్జీ ప్రాబ్లం అంటాము. ప్రెజెంట్గా మీకు ఓన్లీ ఫ్లెమ్ మాత్రమే వస్తుంది కాబట్టి దీనికి అనేది ఒక మేజర్ ట్రీట్మెంట్ అవసరం లేదు. బట్ ఈ టెస్ట్ అనేది అవసరం అనేది ఉంది. సినారెస్ట్ అనేది మీరు ఎప్పుడు ఒక్కసారి వేసుకోండి, రెగ్యులర్గా మీరు వేసుకోకండి. దాంతో మీకు డ్రైనెస్ అనేది ఉంటుంది నోస్లో మరి థ్రోట్లో. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు. విజయవాడ నుంచి రత్నకుమార్, మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. హలో మేడం గారు, నమస్తే అండి. చెప్పండి సార్. మేడం గారు, ఏంటంటే తరచూ జలుబు చేస్తుంటారు మేడం, చల్లగా ఉన్నప్పుడు కానీ వేడిగా ఉన్నప్పుడు కానీ. ఈవెన్ ఏంటంటే మన పోపు తాలింపు వేసినప్పుడు కూడా తను దుమ్ము కొంచెం ఎక్కువ వచ్చినా గానీ, అంటే పర్టికులర్ గా టైం అంటూ ఉండదు. ఇంకా ఎప్పుడు పడితే అప్పుడు ఆటోమేటిక్ గా తుమ్ములు రావటం, నీళ్లు రారిపోవటం, కళ్ళు అమ్మట కొంచెం ఇదిగా అవటం, అంటే కళ్ళు కూడా ఎర్రగా అయిపోవటం, రైట్, అట్లా ఉంటుంది మేడం. రైట్ సార్, మీరు దీని గురించి ఎప్పుడైనా ట్రీట్మెంట్ వాడారా? అంటే మామూలుగా బయట కొన్ని ENT హాస్పిటల్కి వెళ్ళటం, చూసుకోవటం, వాళ్ళు మెడిసిన్ ఇవ్వటం, వాడటం, వాడిన ఒక నెల 2 నెలలు మామూలుగా ఉంటాం, తర్వాత మళ్ళీ యాసిటీస్ అవటం. ఓకే సార్, నేను మీకు కరెక్ట్గా దీనికి ఆన్సర్ ఇస్తాను సార్. సో కాలర్ గారు అడిగింది నార్మల్గా తాలింపు వేసేటప్పుడు అట్మాస్ఫియర్ వేడిగా ఉన్నా చల్లగా ఉన్నా తుమ్ములు రావడం, తొందరగా జలుబు రావడం, కంట్లోకి వెళ్ళి రెడ్నెస్ వచ్చి ఈచింగ్ అవ్వడం, ఇలాంటి కొన్ని లక్షణాలు ఉన్నాయి సార్. మీకు డెఫినెట్గా సైనసైటిస్తో పాటు ఎలర్జీ, డస్ట్ ఎలర్జీ అనేది డెఫినెట్గా ఉన్నది. సైనసైటిస్ అండ్ ఎలర్జీ ఇవి 2 కూడా కామన్గా మనం చూసే కండిషన్స్ అనేది ఉంటుంది. చాలా నార్మల్గా మనం చూస్తూ ఉంటాము. స్పెషల్గా సపోజ్ మీరు పెద్ద సిటీస్లో ఉంటున్నారు అంటే నార్మల్గా కూడా డస్ట్ ఎలర్జీ అనేది ఈరోజు అట్లీస్ట్ ఒక 50% ఈ కేసెస్లో రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్లో చాలా కామన్గా మనం చూసే కండిషన్స్లో ఇది సైనసైటిస్ మళ్ళీ ఎలర్జీ. అలర్జీలో స్పెసిఫికల్లీ మనకు ఉండేది డస్ట్ ఎలర్జీ. ఎలర్జీ అంటే ఏంటిది, ఇది సైనసైటిస్తో పాటు ఎందుకు వస్తుంది, ఇది మనం క్లియర్గా అర్థం చేసుకుందాం. నార్మల్గా మన ఇది నోజ్ ఏదైతే ఉంటుందో దీంట్లో మధ్యన ఒక బోన్ ఉంటుంది, దీనికి మనం సెప్టమ్ అనేది అంటూ ఉంటాము. ఇది మన నోస్కి మన ముక్కుకి ఈక్వల్ రైట్ అండ్ లెఫ్ట్ పార్ట్స్లో డివైడ్ చేస్తుంది. ఏదైతే రైట్ అండ్ లెఫ్ట్ పార్ట్స్ ఉంటుంది దానికి స్టార్టింగ్లో ఒక హోల్ అనేది ఉంటుంది. నార్మల్గా అది మన లంగ్స్కి కనెక్టెడ్ ఉంటుంది మన రెస్పిరేటరీ సిస్టమ్ ద్వారా. సో నార్మల్గా ఎప్పుడైతే ఇది సెంటర్లో ఉంటుంది మన బ్రీదింగ్ అనేది నార్మల్గా జరుగుతూ ఉంటుంది అండ్ తొందరగా మనకు ఎలర్జీస్ అనేది రాదు. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు. నెల్లూరు నుంచి లక్ష్మి, మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. హలో, చెప్పండి. నమస్తే, చెప్పండి. మ్యామ్, నాకు కూడా సేమ్ అట్లా అర్లీ మార్నింగ్ లేవగానే ఎక్కువగా తుమ్ములు, మన స్వీపింగ్ కానీ లేకపోతే ఏదైనా పోగు వేసినప్పుడు కానీ ఎక్కువగా తుమ్ములు కంటిన్యూస్ గా వస్తూ ఉంటాయి. రైట్, మీ టెస్ట్ ఏమైనా జరిగినాయా, ఇన్వెస్టిగేషన్, సిటీ స్కాన్? లేదండి, లేదు జరగలేదు. రైట్, నేను మీకు ఆన్సర్ ఇస్తాను డీటెయిల్గా, మీరు అది ఒకసారి నోటిఫై అనేది చేసుకోండి. సో జనరల్గా ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నాయి, మీకు మార్నింగ్ లేవగానే తుమ్ములు వస్తున్నాయి, పోపు వేసినప్పుడు ఎప్పుడైనా కూడా తుమ్ములు వస్తున్నాయి, మీకు ఇమీడియట్గా జలుబు వస్తుంది, ఏదైనా సీజన్ ఉన్నా సరే వెంటనే చేంజెస్ ఉన్నప్పుడు మీకు ప్రాబ్లం అవుతుందంటే డెఫినెట్గా ఎవరైనా సరే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది, ఇన్వెస్టిగేషన్ అనేది ఉంటుంది. మెడికల్ టర్మ్స్లో మనం దానికి అంటాము సిటీ స్కాన్ అనేది అంటూ ఉంటాము. ఈ సిటీ స్కాన్ అనేది సైనసెస్లో మనం చేయాల్సి ఉంటుంది. దీంట్లో కరెక్ట్గా అర్థమవుతుంది మన ఏ సైనసెస్ అనేది అఫెక్టెడ్ ఉన్నాయి. బికాజ్ మేజర్గా ఫ్రంటల్ సైనస్, మ్యాక్సిలరీ సైనస్, 2
2-3 టైప్స్ ఆఫ్ డిఫరెంట్ సైనసెస్ ఉంటాయి. 4 to 5 అనేది టోటల్ సైనసెస్ అనేది ఉంటాయి. దాంట్లో 3 టైప్స్ అయితే ఉంటాయో అది ఎక్కువగా అఫెక్టెడ్ అనేది ఉంటుంది. మీకు నంబర్ ఆఫ్ సైనసెస్ ఎక్కువగా అఫెక్టెడ్ ఉన్నాయి, ప్రాబ్లమాటిక్ ఉన్నది. దాంతోపాటు ఏదైతే సెప్టమ్ మనం ఇప్పటి వరకు డిస్కస్ చేసుకున్నామో అది సెంటర్లో లేదు. మెడికల్ టర్మ్స్లో దానికి డీవియేటెడ్ నేజల్ సెప్టమ్ డిఎన్ఎస్ అంటాము. ఈ సైనసైటిస్తో పాటు మీకు డిఎన్ఎస్ అనేది ఉన్నదంటే డెఫినెట్గా ఇలాంటి లక్షణాలు ఎవరికైనా కూడా ఉంటుంది. సో అలాంటి వాళ్ళు ఒక ఇంపార్టెంట్ టెస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సిటీ స్కాన్, పిఎన్ఎస్ పారానైజల్ సైనసెస్, దీంతో పాటు ఐజీజీ, ఐజీఎం. ఎవరైతే ఈ టెస్ట్ తీసుకున్న తర్వాత కరెక్ట్గా దాంట్లో డయాగ్నోసిస్ వస్తుంది, మీకు సైనసైటిస్ ఉంది, డిఎన్ఎస్ ఉంది, లేకపోతే ఓన్లీ సైనసైటిస్ ఉంది, ఎన్న నంబర్ ఆఫ్ సైనసెస్ ఇన్వాల్వ్డ్ ఉన్నాయి దాంట్ లోపల. దీంతోపాటు ఐజీజీ, ఐజీఎం అనేది మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఎంత రెసిప్రోకేట్ అవుతుంది, ఎంత రెస్పాన్స్ ఇస్తుంది, ఇవన్నీ మనం ఆధారైన తర్వాత, ఇవన్నీ క్రైటీరియాస్ చూసిన తర్వాత కరెక్ట్గా మనం చెప్తాము మీకు ఎగ్జాక్ట్గా ఈ సైనసైటిస్ అనేది ఏ గ్రేడ్లో ఉన్నది, దీనికి ట్రీట్మెంట్ అనేది ఎంతవరకు అవసరం ఉంటుంది. మన హోమియోపతిలో ఈ సైనసైటిస్ డిఎన్ఎస్ ద్వారా వచ్చే అలర్జీస్ ఏదైతే ఉంటుందో దానికి అట్లీస్ట్ ఒక 1 to 2 years మెడిసిన్స్ యూజ్ చేసిన తర్వాత ఇది 75 to 90% తగ్గే ఛాన్సెస్ అనేది ఉంటుంది. దీంతో పాటు మీకు కొన్ని డైటరీ సజెషన్స్ కూడా ఇస్తూ ఉంటాము. సో మీకు పర్మనెంట్గా రివర్స్ అయ్యే ఛాన్సెస్ అనేది అట్లీస్ట్ 70 to 80% అనేది ఉంటుంది. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు. కృష్ణకుమార్ కాకినాడ నుంచి. మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. మేడం గుడ్ ఈవినింగ్. మేడం సార్ గుడ్ ఈవినింగ్, చెప్పండి సార్. మేడం యాక్చువల్గా ఇది నేను ఒక హాస్పిటల్కి వెళ్ళాను మేడం. ఇలా నాది కూడా సైనస్ ప్రాబ్లమ్ అని చెప్పారు. రైట్. అది ఒక సైడ్ మేడం, ఓన్లీ రైట్ సైడ్ అదొక ప్యాటీ లాగా ఉంది వైట్ గాని. అది సిటీ స్కాన్ లో కూడా చూసాను మేడం. రైట్. అది చూసిన తర్వాత అది కట్ చేయాలి, ఒక కండలాగా వచ్చింది, అది తీసేయాలని చెప్పేసి అంటే ఓకే మేడం అది సర్జరీకి ప్రిఫర్ చేశారు. సర్జరీకి వెళ్ళి ఒక 2 days బ్యాక్ మళ్ళీ వేరే ఫ్రెండ్ సజెస్ట్ చేశారు ఏంటంటే వాళ్ళు తెలిసిన వాళ్ళ రిలేటివ్స్ కి ఇలాగ చేసిన తర్వాత మళ్ళీ అగైన్ మళ్ళీ వచ్చింది అది. ఆ సర్జరీ వేస్ట్ అని చెప్పేసి సర్జరీ చేయించొద్దు, అది మన వాడే మెడిసిన్స్ కానీ లేదంటే మనం తీసుకునే దీని వల్ల కానీ తగ్గచ్చు తప్ప మళ్ళీ అగైన్ మళ్ళీ రావచ్చు, 100% ఉంది, వచ్చే ఛాన్సెస్ ఉంది మేడం అన్నారు. అందుకని చెప్పేసి సర్జరీ ప్రిఫర్ చేయకుండా వదిలేసాం మేడం. ఓకే సార్. అది నాకు ఎక్కువ టైం ఇది సమ్మర్ అయినా సరే హాట్ గా ఉన్నా సరే వాటర్ ముక్కు నుంచి కారిపోతాం, ఇలాగా మళ్ళీ 2 months వాడితే నార్మల్ అవ్వడం, మళ్ళీ అగైన్ ఎలా రావడం అలా అవుతుంది మేడం. రైట్ సార్, నేను మీకు ఆన్సర్ ఇస్తాను క్లియర్గా. సో కాలర్ గారు అడిగింది డాక్టర్ అనేది సిటీ స్కాన్ అనేది చేసినప్పుడు కరెక్ట్గా అర్థమవుతుంది ఒక ఫ్లెష్, ఒక గడ్డ అనేది ఉన్నది. జనరల్గా మెడికల్ టర్మ్స్లో ఈ గడ్డకి మనం అంటాము నేజల్ పాలిప్. నేజల్ పాలిప్ అంటే ఏంటిది, నోజ్లో ఇక్కడ వెనక సైడు మనము కంటికి కనపడదు, బట్ సిటీ స్కాన్ చేసినప్పుడు అది కనిపిస్తూ ఉంటుంది. సో ఒక గడ్డలాగా స్ట్రక్చర్ అనేది ఫామ్ అవుతుంది. మెడికల్ టర్మ్స్లో దానికి నేజల్ పాలిప్ అనేది అంటుంటారు. సర్జికల్లీ టెక్స్ట్ బుక్స్లో రాసి ఉన్నది ఈ నేజల్ పాలిప్ అనేది కంప్లీట్గా ఒక సర్జికల్ కండిషన్. సర్జికల్ కండిషన్ అంటే ఏంటిది, ఈ నేజల్ పాలిప్ అనేది ఎక్స్ట్రా గ్రోత్ ఆఫ్ స్కిన్ అనేది ఇక్కడ మీకు ఎక్కువగా పెరిగింది అండ్ అది గడ్డ రూపంలో వచ్చేసింది. సో ఈ గడ్డకి ఈ పాలిప్కి మీరు రిమూవ్ చేయకపోతే, మీరు తీయకపోతే మీకు ఇది కంప్లీట్గా బ్లాక్ అయిపోతుంది. కాకపోతే మీకు సర్జరీ అవసరమా లేదా అది మీకు ఎప్పుడు తెలుస్తుందంటే, సపోజ్ మీకు ఒక ముక్కు ఎక్కడైతే అఫెక్టెడ్ సైడ్ ఉన్నది అది కంప్లీట్గా బ్లాక్ అయిపోయింది, మీరు అసలుకే దానికి బ్రీదింగ్ రావట్లేదు అంటే డెఫినెట్గా మీకు సర్జరీకి మాత్రమే వెళ్ళాల్సి ఉంటుంది. కొంతమందికి ఇది ఇనీషియల్ స్టేజెస్లో ఉంటుంది, అంటే కొంతకాలం నుంచి ఉంది, ఒక 2-3 years నుంచి ఉన్నది డాక్టర్స్ చెప్తూ ఉన్నారు, బట్ మెడిసిన్స్ యూజ్ చేసినప్పుడు అది నార్మల్ అయింది అయిపోతుంది. మన హోమియోపతిలో కూడా ఈ కేసెస్లో నేజల్ పాలిప్ ఉన్నప్పుడు డెఫినెట్గా దాని సిమ్టమ్స్ అనేది తగ్గుతుంది. కొంతవరకు ఈ నేజల్ పాలిప్ ఏదైతే గడ్డ ఉంది దాని సైజ్ అనేది చాలా మామూలుగా తగ్గుతుంది. బట్ మీకు ఏదైతే సైనసెస్ అఫెక్టెడ్ ఉన్నాయి దానికి మనం నార్మల్ చేయడానికి ఛాన్సెస్ అనేది ఉంటుంది. సో 50% కేసెస్లో మనం నేజల్ పాలిప్స్లో కూడా సర్జరీ లేకుండా ట్రీట్మెంట్ అనేది డెఫినెట్గా ఇచ్చాము. అది పాసిబుల్ అయితే ఉన్నది. మీరు ఒక్కసారి రిపోర్ట్స్ తీసుకొని హోమియోకేర్కి డెఫినెట్గా మీరు కన్సల్ట్ అయితే అవ్వండి. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు. రమేష్ హన్మకొండ నుంచి. మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. మేడం సార్ నమస్తే, చెప్పండి. మేడం నమస్తే మేడం. ఎస్ సార్, చెప్పండి మీ ప్రాబ్లం చెప్పండి సార్. డాక్టర్ కుముద్. అదే మేడం, ఇప్పుడు ఈ వర్షాకాలం వచ్చినప్పుడు కానీ కొంచెం కూలింగ్ ఉన్నప్పుడు కానీ ఆ మెసేజ్ కి కొంచెం ఈ శ్వాస అనేది ఆడడం లేదు.
శ్వాస నడవడం లేదు. ఓకే, ఇన్హేలర్స్ ఏమైనా అవసరం వస్తున్నాయా సార్? పంప్స్ లాంటి అట్లాంటివి ఏమైనా? మేడం శ్వాస తీసుకోవడానికి డాక్టర్స్ ఏమైనా మీకు పంప్ ఇచ్చారా, ఇన్హేలర్ అట్లా ఏమైనా ఇచ్చారా? అంటే ఒకసారి మనం హాస్పిటల్ పోయాం మేడం, పోతే వాళ్ళు మన ఇట్లా నోట్లో సెట్ చేసుకోవడానికి ఇస్తారు కదా, అది కూడా ఇచ్చారు వాళ్ళు. రైట్, ఓకే. ఇక మళ్ళీ పోలేదు మనం. ప్రతి ఇప్పుడు కానీ చలికాలం వచ్చినప్పుడు ఇబ్బంది అవుతుంది మేడం, ఎక్కువ అవుతుంది. ఓకే, నైట్ పండుకునేటప్పుడు నోరుతోని బ్రీదింగ్ తీసుకోవాల్సి వస్తున్నట్లు ఏమైనా అవుతుందా? అంత ఇబ్బంది ఏం లేదు మేడం. అంత ఇబ్బంది. ఓకే సార్, నేను మీకు ఆన్సర్ ఇస్తాను. సో కాలర్ గారు అడిగింది, ఇట్లాంటి మాన్సూన్ సీజన్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో, వర్షాకాలం స్టార్ట్ అవుతుంది, అప్పుడు అనేది కొంచెం బ్రీదింగ్ అనేది ప్రాబ్లం అయిపోతుంది. సో డాక్టర్ ఇది ఒకసారి నెబ్యులైజేషన్ అనేది పెట్టారు. నెబ్యులైజేషన్ అంటే నార్మల్గా ఎప్పుడైతే మనకు ఎయిర్ వేస్ అనేది ముక్కులో మనకు కనిపించవి, ముక్కు వెనక నార్మల్గా మన రెస్పిరేటరీ సిస్టంలో నంబర్ ఆఫ్ వేరే వేరే పార్ట్స్ ఉంటాయి, టర్బినేట్స్ ఉంటాయి. సో సుపీరియర్ టర్బినేట్, ఇన్ఫీరియర్ టర్బినేట్ ఇలాంటివన్నీ పార్ట్స్ ఉంటాయి. సో మెడికల్ టర్మ్స్లో మనం ఇవన్నీ దానికి టర్బినేట్స్ అనేది అంటాము. సో ఎప్పుడైతే దాంట్లో వాపు అనేది ఉంటుందో, అది జనరల్గా ఎక్కువగా తడిగా ఉన్నప్పుడు, మన అట్మాస్ఫియర్లో వర్షం ఉన్నప్పుడు, తడి ఉన్నప్పుడు, అట్మాస్ఫియర్లో టెంపరేచర్ తక్కువగా ఉన్నప్పుడు అండ్ ఎక్కువగా డస్ట్ ఉన్నప్పుడు, అది జనరల్గా స్వెల్లింగ్ అనేది వచ్చేస్తుంది. సో మన బ్రీదింగ్ అనేది చాలా డిఫికల్ట్గా అయిపోతుంది. దానికి మనం షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ అనేది అంటూ ఉంటాం. సో దానికి క్లియర్ చేయడానికి కొంతమంది డాక్టర్స్ అనేది నెబ్యులైజేషన్ అనేది కంపల్సరీ అనేది చెప్తూ ఉంటారు. ఓన్లీ వాళ్ళకి నెబ్యులైజేషన్ మాత్రమే అవసరం ఉన్నదంటే డెఫినెట్గా మెడిసిన్స్ ద్వారా ఇది క్యూర్ అనేది అవుతుంది. బట్ సపోజ్ ఇన్హేలర్స్ ఇస్తున్నారు అంటే అది అస్తమా ఉంటుంది, దానికి ట్రీట్మెంట్ అనేది బాగా లాంగ్గా ఉంటుంది. ప్రెజెంట్గా మీ ట్రీట్మెంట్ అనేది ఓన్లీ మెడిసిన్స్ ద్వారా మన హోమియోపతిలో పాసిబుల్ అనేది ఉన్నది. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు. సుధాకర్ కర్నూలు నుంచి మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. టీవీ వాళ్ళు మ్యూట్ చేయండి, మ్యూట్ చేసి మీ సమస్యను చెప్పండి, లేదంటే కాల్ డిస్కనెక్ట్ అయిపోతుందండి. మాట్లాడండి మేడం. మేడం మ్యూట్ చేశాను మేడం. సార్ చెప్పండి. నా పేరు నాగరాజు. ఓకే చెప్పండి సార్. నాకు 15 years నుంచి నాకు అలర్జీ ప్రాబ్లం ఉందమ్మా. మార్నింగ్ లేయంగానే 10-15 సార్లు తుమ్మాల్సి వస్తుంది. రైట్. తర్వాత స్నీజింగ్ ఉంటుంది, మాకు 1 or 2 hours స్నీజింగ్ ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ నార్మల్ గానే ఉంటుందమ్మా. ఓకే, ఫుల్ డేలో ఏమీ కూడా ప్రాబ్లం ఉండదు, మళ్ళీ నైట్లో కూడా ఏం ప్రాబ్లం ఉండదా సార్ మీకు? ఉండదమ్మా. మళ్ళీ నైట్ అంటే ఎప్పుడన్నా బాగా చల్ల ప్రాంతం అయితే గానీ, అంటే వింటర్ లో ఆ టైంలో అయితే గానీ ఉంటుంది. ఓకే సార్, రైట్. నేను మీకు కరెక్ట్గా ఆన్సర్ ఇస్తాను సార్ దీనికి. సో సార్ మీరు చెప్పిన ప్రాబ్లమ్కి ఎప్పుడైతే మార్నింగ్ లేవగానే 10-15 తుమ్ములు వస్తున్నాయి, ఒక 1-2 hours వరకు ఇది కంటిన్యూగా ఉంటుంది. దాని తర్వాత ఫుల్ డే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు, నైట్ కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. జనరల్గా ఈ ప్రాబ్లంకి మనం అలర్జిక్ రైనైటిస్ అనేది అంటూ ఉంటాము. అంటే దీంట్లో అగైన్ మనకు ఎలర్జీ అనేది ఉంటుంది. ఎలర్జీ అంటే ఏంటిది? మన బాడీకి పడని పదార్థాలు, అది ఫుడ్ కూడా కావచ్చు, లేకపోతే మన అట్మాస్ఫియర్లో ఉన్న నార్మల్గా డస్ట్ కానీ ఏదైనా కణాలు ఏదైతే మన కంటికి కనపడవు బట్ మన ముక్కులో అది వెళ్తుంది అండ్ మన రెస్పిరేటరీ సిస్టమ్కి అది జనరల్గా బ్లాక్ చేస్తుంది. సో ఈ ప్రాబ్లంకి అనేది నార్మల్గా మనం ఎలర్జిక్ రైనైటిస్ అనేది అంటూ ఉంటాము. దీంట్లో కొన్ని ప్రికాషన్స్ మీరు పెట్టుకోవాలి. కోవిడ్ తర్వాత మనం చూసాము మాస్క్ అనేది అందరూ ఇప్పుడు స్టాప్ చేసేసారు. కోవిడ్ ఉన్నప్పుడు మాస్క్ వాడారు. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నార్మల్గా డ్రైవింగ్ చేసేటప్పుడు సపోజ్ మీరు బైక్ డ్రైవింగ్ అనేది చేస్తున్నారంటే కంపల్సరీ మీ హెడ్ పోర్షన్కి మొత్తం ఫేస్ అండ్ హెడ్కి కవర్ చేసుకొని ఉండాలి. నార్మల్గా ఒక సర్జికల్ మాస్క్ మాత్రమే వేసుకోండి, N95 మాస్క్ అవసరం ఉండదు. అండ్ కవరింగ్ మీ నోస్ కానీ ఇయర్స్ కానీ ఫేస్ మొత్తం అనేది హెడ్ మొత్తం కవర్డ్ అనేది ఉండాలి. బికాస్ మీకు ఎంత గాలికి మీరు ఎక్స్పోజ్ అవుతారో ఈ ప్రాబ్లం మీకు ఎక్కువగా అవుతుంది. సెకండ్ వచ్చేసి మీరు కూల్ ఐటమ్స్, ఐస్ క్రీమ్స్ కానీ చాక్లెట్స్ కానీ స్వీట్స్ కానీ ఏదైతే చాలా కోల్డ్ ఐటమ్స్ ఉంటాయో అది తినడం అనేది మీరు తగ్గించేసేయండి. అండ్ ఫ్రిడ్జ్లో పెట్టిన ఐటమ్స్ అనేది మీరు తగ్గించుకోండి. ఇది చేసిన తర్వాత కూడా మీకు ఎలాంటి ఇంప్రూవ్మెంట్ లేదు అంటే సర్టన్లీ మీకు మెడిసిన్స్ అనేది అవసరం ఉంటుంది. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు. రాజు కర్నూలు నుంచి మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. సార్ గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి. మేడం నాకు వచ్చేసి మేడం ముక్కు వంకర ఉంది మేడం, డిఎన్ఎస్ అని చెప్పారు. రైట్. డిఎన్ఎస్ అని చెప్పారు. సరే అని చెప్పి డాక్టర్ గారితో చూపించాను మేడం. చూపిస్తే కొద్దిగా సైనస్ ఉందండి అన్నారు. రైట్. తర్వాత వచ్చేసి మేడం నాకు కొద్దిగా ఎక్కువగా తుమ్ములు, తర్వాత వాటర్ లో ముక్కు నుంచి వాటర్ రావడం అలా జరుగుతుంది మేడం.
Right. సో నేను ఏం చేశానంటే మేడం పక్కల దగ్గర ఉన్న హోమియో డాక్టర్ జనరల్ గా ఎక్కువ సీరియస్ గా అయిపోయి కొద్దిగా కలిశాను మేడం. Right. కలిస్తే సార్ వచ్చేసి నాట్రమ్ మూర్ 6X ఒకటి సైనోసినస్ అని ఇచ్చారు మేడం. రైట్. నాట్రమ్ మూర్ 6X సైనస్. అదే మేడం ఈ సలహా కావాలి మేడం, దీనివల్ల ఏమైనా తగ్గుతుందా లేదంటే మిమ్మల్ని కన్సల్ట్ కావాలంటారా? ఓకే సార్, నేను మీకు ఆన్సర్ ఇస్తాను సార్. సో కాలర్ గారు అడిగినట్లు మీకు డిఎన్ఎస్ డివేటెడ్ నేజల్ సెప్టమ్తో పాటు ఇది అలర్జీ అనేది ఉన్నది. సో మీకు లోకల్ డాక్టర్ హోమియోపతి డాక్టర్ అనేది నాట్రమ్యూర్ 6X అనేది ఇచ్చారు. సార్ ప్రెసెంట్గా మీరు ఈ మెడిసిన్స్ అనేది వాడండి. అట్లీస్ట్ ఒక 3 to 6 months వాడుకుంటూ నేను చెప్పిన ప్రికాషన్స్ ఇంతకుముందు నేను చెప్పినట్లు మీరు ఫేస్ అనేది కంప్లీట్గా కవర్ చేసుకోండి. మీరు ఎప్పుడైతే డ్రైవింగ్ చేస్తున్నారో, సపోజ్ మీరు కార్ డ్రైవింగ్ చేస్తున్నారంటే దాంట్లో ఏసీ అనేది వీక్లీ వన్స్ మీరు క్లియర్ అనేది చేసుకోవాలి, క్లీన్ చేసుకోండి. అండ్ కూల్ పదార్థాలు మీరు స్టాప్ చేయండి. తగ్గనప్పుడు డెఫినెట్గా మీరు ఒకసారి వచ్చి కన్సల్ట్ అవ్వండి. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు. రాజు అనకాపల్లి నుంచి మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. అమ్మా సార్ నమస్తే, చెప్పండి. నమస్కారం అమ్మా. నాకు 40 years నుంచి సైనస్ అంటే ఎలర్జీ సైనస్ ఉంది. ఓకే, ట్రీట్మెంట్ వాడుతున్నారా సార్? టెంపరీ తప్ప పర్మనెంట్ సొల్యూషన్ ఏం కనపడలేదండి. ఓకే సార్, రైట్, ఫైన్ సార్. ఇంకా ఇప్పుడు దాని ద్వారా మీకు ఎక్కువగా ప్రాబ్లంగా ఉంటుందా? ఎప్పుడు కంటిన్యూ అలాగా గుండెలో నుంచి లోపల నుంచి కఫం వస్తుంది, ముక్కు రంధ్రాల నుంచి అలా కారుతూ ఉంటుంది చీమిలాగా. రైట్ సార్. రాత్రి అంటే ఇంకా అలా ఉమ్ములు ఇస్తూనే ఉండాలి. రైట్, ఓకే సార్, ఫైన్. నేను మీకు ఆన్సర్ ఇస్తాను సార్. కాలర్ గారు అడిగినట్లు 40 years నుంచి చాలా ఎక్కువ టైం నుంచి ఈ ఎలర్జిక్ ప్రాబ్లం అనేది ఉన్నది. కంటిన్యూస్గా ఇది కఫ్ అనేది వస్తూ ఉంటుంది, కఫ్తో పాటు ఫ్లెమ్ లాంటిది వస్తూ ఉంటుంది. సో జనరల్గా ఇవన్నీ ఎలర్జిక్ ప్రాబ్లమ్స్ మాత్రమే ఉంటాయి. కాకపోతే మీరు దీనికి డెఫినెట్గా హోమియోపతి మెడిసిన్స్ అనేది ఇప్పటికీ కూడా వాడుకోవచ్చు. దీంతో ఏమవుతుందంటే ఈ ప్రాబ్లం 100%గా క్యూర్ అవ్వదు, కాకపోతే మీకు అట్లీస్ట్ 50 to 70% ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. దీంతో పాటు నేను చెప్పినవి కొన్ని ఫుడ్ ఐటమ్స్ మీరు తగ్గించుకోండి. నైట్ టైం డైరీ ప్రోడక్ట్స్, మిల్క్ ప్రోడక్ట్స్ ఇలాంటివి మీరు తీసుకోకండి. అండ్ పులుపు అనేది మీ ఫుడ్లో తగ్గించుకోండి. దీంతో పాటు మీరు హోమియోపతి యూస్ చేస్తే మీకు 50 to 60% అనేది రిలీఫ్ అనేది ఉంటుంది. 40 years నుంచి ఉంది కాబట్టి మీరు చాలా ఎక్కువ కాలం వాడిన తర్వాత మీకు దీంట్లో బాగా ఎక్కువగా రిలీఫ్ అనేది కనిపిస్తుంది. ప్రెజెంట్గా మీ దగ్గరలో ఉన్న హోమియోపతిలో హోమియోకే ఇంటర్నేషనల్లో అట్లీస్ట్ ఒక 12 months 6 months నుంచి 1 year కోర్స్ అనేది ఉంటుంది. ఇది యూస్ చేసిన తర్వాత మీకు ఇంప్రూవ్మెంట్ అనేది డెఫినెట్గా కనపడుతుంది ఈ డైట్తో పాటు. ఇవన్నీ రాకుండా ఉండాలంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ఏ విధంగా చేసుకోవాలంటారు? ఎస్, సో నార్మల్గా ఈ సైనసైటిస్, డిఎన్ఎస్ అండ్ అలర్జీస్ ఇవన్నీ కూడా మనకు బర్త్ నుంచి, పుట్టినప్పటి నుంచి అనేది ఉంటుంది. కాకపోతే దీనికి పర్మనెంట్ సొల్యూషన్ అనేది ఏంటిది? పర్మనెంట్ సొల్యూషన్ అనేది మన హోమియోపతి లాంటి మెడిసిన్స్తో పాటు డయట్ అండ్ లైఫ్ స్టైల్ చేంజ్ చేయడం. నార్మల్గా ఈ ప్రాబ్లం అనేది చిన్న పిల్లలకి అనేది ఎక్కువగా ఉంటుంది. మనం చూస్తుంటాము ఎవ్రీ 6 months కానీ 2 monthsకి ఒకసారి 1 monthకి ఒకసారి పేషెంట్స్ అనేది వాళ్ళ పెడియాట్రిషియన్ దగ్గర తీసుకొని వెళ్తూ ఉంటారు అండ్ మెడిసిన్స్ వాడుతూ ఉంటారు. అది 100% కరెక్టే. కాకపోతే అది రాకుండా మీరు ఏం చేయాలి? స్వీట్స్, చాక్లెట్స్ లాంటివి అనేది మీరు తగ్గించుకోవాలి. అండ్ ఈ కోల్డ్ ఐటమ్స్ అనేది తగ్గించుకొని డెఫినెట్గా మీరు దీనికి ప్రాబ్లం అనేది పర్మనెంట్గా తగ్గించుకోవచ్చు. ఓకే అండి, సైనసైటిస్ గురించి, అలర్జీ గురించి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారండి. థ్యాంక్ యూ.